హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజటి వీడియో ఏంటి అంటే యాపీకి మళ్ళీ చెవులు కుట్టించామన్నమాట. ఇది వచ్చేసి థర్డ్ టైం మేము యాపీకి చెవులు కుట్టించడము. యాపీకి ఎందుకు ఇన్నిసార్లు కుట్టించాల్సి వచ్చింది, తెలిసి చేసామా తెలియకుండా చేసామా, అసలు ఎందుకు ఇట్లా అయ్యిందో అవన్నీ మీతోటైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అనమాట. నాకు ఈ వీడియో షేర్ చేయడం అస్సలు ఇష్టం లేదనమాట. యాపీని అలా ఏడుస్తూ చూడడం నేను అస్సలు చూడలేకపోతున్నా. కాకపోతే దీనివల్ల ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చిందని అవుతాను. అండ్ నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటారు అని చెప్పేసి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను అనమాట. సో అందుకనే వీడియోని అయితే అసలు స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బుట్ట కమ్మలు. ఫస్ట్ టైం యాపీ కుట్టించినప్పుడు అయితే ఈ కమ్మలు తీసుకున్నాం అనమాట. చాలా అంటే చాలా ఇష్టంగా తీసుకున్నాను. బాగుంటాయి కదా తనకి అన్నట్టయితే తీసుకున్నాం అనమాట. మీకు ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నాను కదా, యాపీ బాడీ చాలా మెత్తగా ఉంటుంది, తను స్పాంజ్ లాగా ఉంటుంది అనేసి. సో తన చెవుల్లోకి వచ్చేసరికి ఇంకా చెవులు కూడా మెత్తగానే ఉంటాయి కదా, ఆ కమ్మలు తట్టుకోలేకపోయింది అనమాట. సో ఎప్పుడైనా మన పిల్లల బాడీ టైప్ని చూసి మనం కమ్మలు అనేది సెలెక్ట్ చేసుకోవాలి అన్నదైతే ఒకటి నేర్చుకున్నాను. మన ఇష్టంగా మనం తీసుకోవద్దు, వాళ్ళది ఏమంటారు, వాళ్ళు కమ్మలు మొయ్యగలుగుతారా లేదా అది ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీరు. సో యాపీ శరీరం మెత్తగా ఉండడం వల్ల అవి ఎక్కువ గ్రామ్స్ కూడా ఏం లేవండి, బిలో 2 గ్రామ్సే ఉన్నాయి. అయినప్పటికీ తన చెవులు అనేది జారడం స్టార్ట్ అయిందనమాట. ఇంకా పుండ్లు అవుతున్నాయి, పుండ్లు అసలు తగ్గట్లేదు, చెవులు కూడా బాగా జారిపోయినాయి. ఇంకా వద్దు అనేసి ఇవన్నీ 1.5 month 2 months లోపే ఇట్లా జరిగిపోయింది అనమాట. ఇంకా వద్దు అని చెప్పేసి రిమూవ్ అయితే చేపించేసిన. సో మళ్ళీ ఇప్పుడు తనకి 3 years కంప్లీట్ అయిపోతాయి, ఈ June 19 వస్తే అనేసి మళ్ళీ కుట్టిద్దాము. ఇంకా నెక్స్ట్ స్కూల్కి వేయాలి అన్న ప్లాన్ ఉంది కదా, చెవులకి కమ్మలు లేకపోతే బాగుండదు అనేసి మళ్ళీ కుట్టిద్దాము అన్నట్టయితే డిసైడ్ అయినా అనమాట. చాలా సర్చ్ చేసి మరి ఎట్లా తీసుకుంటే బాగుంటుంది, ఏ టైప్ బాగుంటుంది, గన్ షాట్ బాగుంటుందా లేకపోతే ఇట్లా ఏమంటారు మనం ముక్కు కుట్టించుకుంటాం చూడండి అట్లా స్టడ్ టైప్ బాగుంటుందా లేకపోతే మళ్ళీ హ్యాంగింగ్సే బాగుంటుందా, రింగ్ బాగుంటుందా అనేసి 1 year అంతా సర్చ్ చేసి కూడా తీసుకొని కూడా మళ్ళీ మిస్టేక్ జరిగింది. అదేంటి మళ్ళీ చెప్తాను చూడండి. అయితే ఇంకా ఫస్ట్ చూపించిన చూడండి, ఆ బుట్టలు నాకు అస్సలు ఎక్స్చేంజ్ చేయాలని అనిపించలేదండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టంతో తీసుకున్నా. అండ్ ఇంకొకటి మనం కొన్నప్పుడు ఉన్న రేటు మనము ఎక్స్చేంజ్ చేసినప్పుడు అయితే హాఫే ఇస్తారు కదా. సో నాకు అట్లా అసలు ఇష్టం లేకుండే అనమాట. ఆ బుట్టాకే ఏదైనా స్టడ్ టైప్ తీసుకొని ఒక కమ్మల జతలాగా చేద్దాము, బుట్టాల కమ్మల్లాగా అవుతాయి కదా అన్నట్టయితే అనుకున్నాను. కానీ ఇంకా మా హస్బెండ్ అయితే వద్దు అన్నారనమాట. తన చెవులు చాలా లేతగా ఉన్నాయి, నువ్వు కొన్ని ఇయర్స్ అయినా కూడా ఆ కమ్మలు పెట్టలేవు, సో ఎందుకు దానిలో జాగ్రత్త పరుస్తున్నావు, ఇప్పుడు ఇంకా మన దగ్గర అంత ఎక్కువ బడ్జెట్ కూడా లేదు కాబట్టి ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వు అంటే ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఇష్టం లేకపోయినా ఎక్స్చేంజ్ అయితే చేసి ఇందాక చూపించిన చూడండి స్టడ్స్ అవైతే తీసుకున్నాను అనమాట. సో ఆ స్టడ్స్ తీసుకున్నాను. ఇంకొకటి యాపీవి పట్టీలు ఉండే అనమాట, పాత పట్టీలు కూడా ఇట్లా డబల్ గజ్జలే ఉండే, అవి ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ ఈ కొత్తవి అయితే తీసుకున్నాను. ఇంకా మా హస్బెండ్కి ఒక బ్రాస్లెట్ కూడా తీసుకున్నాను అనమాట, వెండిది. మళ్ళీ ఇప్పుడు డబల్ గజ్జలు ఎందుకు తీసుకున్నాను అంటే ఒక 5 years వచ్చిన తర్వాత పిల్లలు డబల్ గజ్జలు వేసుకుంటే నాకు అంత ఎక్కువ నచ్చదు అనమాట, కొంచెం చిన్నగా ఉన్నప్పుడు పెట్టుకుంటేనే బాగుంటుంది. సో తనకు ఆల్రెడీ ఇప్పుడు 3 కంప్లీట్ అయిపోతున్నాయి, ఇంకా 2 years ఉంది కదా, ఆ 2 years ఇంకా ఇవే యూస్ చేద్దాము. అంటే రెగ్యులర్గా వేస్తే 2 years రావనుకోండి, ఇంకా నేను రెగ్యులర్గా వేయాలి అనుకోలేదన్నమాట. ఎందుకు అంటే తను స్కూల్కి వెళ్తే సాక్స్లు వేస్తే ఉతుకుపోతుంది, ఇంకొక టీచర్స్ కూడా అలో చెయ్యరు కదా, ఇంకా వేరే కూడా ఉన్నాయన్నమాట తనకి, అవి పెట్టి పంపిద్దాంలే అన్నట్టయితే అనుకున్నాను. కానీ ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది కదా ఆల్రెడీ, అవి కూడా వద్దు అంటున్నారు అనమాట టీచర్స్. సో అట్లా ప్లాన్ తోటి అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే అవి రెగ్యులర్గా ఏం కాదు, ఇంకా ఎప్పుడో ఒకసారి ఒకేషనల్గానే వేస్తా కాబట్టి 2 years ఈజీగా వస్తాయిలే అన్నట్టు మళ్ళీ డబల్ గజ్జలు అయితే తీసుకున్నాను అనమాట. ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. అండ్ దీని వెయిట్ కాస్ట్ కావాలి అంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డీటెయిల్గా అయితే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకా నా బేబీని అయితే మంచిగా రెడీ చేసుకొని బుట్ట బొమ్మలాగా అయితే తీసుకొని వెళ్ళినా అనమాట. ఎంత హ్యాపీ ఫేస్ తోటి అయితే వెళ్ళినామో అంతకు ఎక్కువ స్ట్రెస్ తోటి సాడ్ తోటి అయితే ఇంటికి వచ్చినాం అనమాట. చాలా అంటే చాలా పెయిన్ తెప్పించిండు తను కుట్టేటైనా. ఆయన కుట్టనికి రాకనో తెలియదు, పాప ఏడుస్తుందని భయపడ్డాడో తెలీదు, ఏమో అర్థం కాలేదు. కానీ మనకు చెవు హోల్ ఉంటుంది చూడండి, దాంట్లో నుంచి తీసిండు అనమాట. పాపము హ్యాపీ ఎంత అల్లాడిందంటే అంత అల్లాడింది. అసలు ఆయన కుట్టినాడు, మళ్ళీ తప్పు కుట్టిండు, తీయడానికి కూడా ఆయనకు వస్తలేదన్నమాట. ఏమంటాం చెప్పండి. ఇంకా ఆయన కూడా ఈ చెవులు కుడితే ఎంతో కొంత డబ్బులు వస్తే ఆయన కూడా హ్యాపీగా ఉండాలి అన్నట్టయితే అనుకుని ఉంటాడు కదా. సో అట్లా నాకు ఆయనని ఏం అనాలనిపిస్తలేదు. కానీ ఈమె ఇంతగానో ఏడుస్తున్నా కూడా నేను ఆయనను ఒక్క మాట కూడా అనలేదండి. ఎందుకు అంటే ఆయన కష్టం నాకు అర్థమవుతుంది. ఎవరైనా కష్టపడేది డబ్బుల కోసమే, డబ్బులు వస్తేనే కదా హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా
ఏదైనా డబ్బులు వస్తున్నాయి అంటే మనం అప్పుడే ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాం, ఇది చేయాలి అది చేయాలి అనేసి. సో తను కూడా ఆ కొంచెం డబ్బులు, అవి ఏం పెద్ద థౌజండ్స్లో కూడా కాదు, ఆ కొంచెం డబ్బులు వస్తే తనకు కూడా ఎక్కడో అక్కడ యూజ్ అవుతుంది అని హ్యాపీగా ఉండే మంచిగా కుట్టాలనే అనుకునింటాడు. కాకపోతే అది అట్లా ఏమంటారు, ఫేట్ అంటారు కదా, ఇంకా బాగాలేదన్నమాట. ఆ రోజు బాగాలేకపోవడం వల్ల అట్లా అయితే జరిగింది. సో ఇంకా ఆ రోజు అయితే నేను తనని ఒక్క మాట కూడా అసలు ఏమనలేదు. తనే అమాయకంగా పెట్టినారనమాట, ఏమనుకోకండి అనేసి అయితే అంటున్నారు. ఆయన అట్లా అమాయకంగా పెట్టేసరికి నేను నార్మల్గా కూడా అనకపోతుండే అనమాట. ఎందుకు అంటే ఆయన కూడా కష్టపడుతున్నాడు కదా, ఇంకా నాకు అనాలనిపించలేదు, ఇంకా నేను అనలేదు. సో దీన్ని బట్టి నేనేం చెప్పాలి అనుకుంటున్నా అంటే, మీరు చెవులు కుట్టించాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తెలిసిన వాళ్ళ దగ్గరికే తీసుకొని వెళ్ళండి. ఎవరన్నా తెలిసిన వాళ్ళు కుట్టించుకున్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి బాగా కుట్టాడు అని తెలిస్తేనే మీరు మీ బేబీస్ని తీసుకొని వెళ్ళండి. రిస్క్ అయితే అస్సలు తీసుకోవద్దు, తెలియని వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళకండి. సో ఇది ఒక పాయింట్ అయితే నేర్చుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ టైం గన్ షాట్ చేయిద్దాము అనేసి అయితే వెళ్ళాం అనమాట. చాలామంది ఇంకా 2 times ఇట్లా ఫ్లాప్ అయింది కదా, గన్ షాట్ చేయించమని అయితే రికమెండ్ చేశారు. కానీ గన్ షాట్ నాకు ఫస్ట్ నుంచి కొంచెం భయం ఉందన్నమాట. ఎందుకంటే యాపీ శరీరం ఎట్లాంటిదంటే బ్రెడ్ ఎట్లుంటుంది మెత్తగా, అంత మెత్తటి శరీరం అనమాట. అట్లాంటి చెవులకి అంతలా కమ్మలు గన్ షాట్ చేస్తే అమ్మో అన్నట్టు నాకు భయం ఉండే. సో గన్ షాట్ జోలికి వెళ్ళలేదు. కానీ ఆ రోజు గన్ షాట్ చేపిద్దాము అనేసి కూడా వెళ్ళినాము. కానీ వాళ్ళు కూడా అన్నారు, ఈ పాపకి పెయిన్ వస్తుంది, ఆల్రెడీ మీరు ఇట్లా కుట్టించున్నారు కదా, ఇప్పుడే వద్దు, ఒక 1 week ఆగి తీసుకొని రమ్మని అయితే చెప్పినారనమాట. సో మేము ఇంకా 4-5 days ఆగిన తర్వాత గన్ షాట్ వద్దు, వాళ్ళ డాడీ కూడా వద్దంటే వద్దు అనేసి అయితే అన్నారనమాట. ఇంకా సెకండ్ టైం తీసుకున్న బటర్ఫ్లై స్టడ్స్ ఉన్నాయి కదా, ఇంకా అవే మళ్ళీ థర్డ్ టైం అయితే మంచిగా షార్ప్ చేయించి థర్డ్ టైం అయితే కుట్టించినాం అనమాట. థర్డ్ టైం కుట్టించేటప్పుడు తనకు పెయిన్ రాకూడదు అని చెప్పేసి ఇంకా నేను నమ్మింగ్ క్రీమ్ అయితే తీసుకున్నాను అనమాట. నమ్మింగ్ క్రీమ్ పెట్టేసి తనకు థర్డ్ టైం అయితే చెవులు కుట్టించినాము. తనకు పెయిన్ ఏం లేదు, కాకపోతే తనకు భయం అనేది వచ్చేసింది అనమాట. ఆల్రెడీ సెకండ్ టైం చాలా పెయిన్ భరించింది కదా, సో తను భయపడింది. కానీ తనకైతే ఏం పెయిన్ ఉండదు అనమాట. నేను కూడా పెట్టుకొని చూసి ఏమంటారు, నీడిల్తో గుచ్చుకొని కూడా చూసిన అనమాట, ఏమైనా పెయిన్ వస్తుందా అని చెప్పేసి. సో పెయిన్ ఏమి రాలేదు. థర్డ్ టైం అయితే అట్లా కొన్ని ప్రికాషన్స్ తీసుకొని తనకైతే కుట్టించిన. ఇప్పుడైతే హ్యాపీగానే ఉన్నాము. తెలీదు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని భయం వేస్తుంది అనమాట. పిల్లలు ఒక్క దగ్గర ఉండరు కదండి, అటు ఇటు పోతూ ఉంటారు, అది దేనికి ఒకదానికి తడుతుంది అన్నట్టు ప్రతిసారి కేర్ చేయాల్సి వస్తుంది. చూద్దాము ఇప్పుడు కూడా ఎంతవరకు ఉంచుకుంటుందో లేదో తెలీదు. ఇంకా ఈసారి ఉంచుకోకపోతే నేనైతే ఏం చేయలేను. సో ఓవరాల్గా ఈ వీడియో బట్టి నేనేం చెప్పాలి అనుకుంటున్నా అంటే, పిల్లలకు కమ్మలు తీసుకునే ముందు వాళ్ళ శరీర తత్వం ఎట్లా ఉందో చూసుకోండి. దాన్ని బట్టి కమ్మలు అనేటివి తీసుకోండి. మనకి ఇష్టం వచ్చినవి కాదు తీసుకోవాల్సింది, వాళ్ళకి ఏది సూట్ అవుతుంది అన్నది మాత్రమే మైండ్లో పెట్టుకొని తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలియని వాళ్ళ దగ్గరికి మాత్రం అస్సలు తీసుకెళ్ళకండి కుట్టించడానికి.